బియ్యం కిలో 70, వంట నూనెలు 150కి పైనే, చక్కెర 65 రూపాయలు, 50 రూపాయలకు చేరువలో ఉల్లి. ఇలా చెప్పుకుంటూ పోతే ధరలు మండుతున్నాయి. టమాటా మాత్రం అతి తక్కువ ధరలో ఉంది. ఇక దాన్ని కూడా దళారులు మేనేజ్ చేసి భారీ రేట్లకు అమ్ముతున్నారు. అసలు ఉల్లి టమాటాకు వచ్చిన ఇబ్బంది ఏంటి? వినియోగదారులు ఎందుకు టెన్షన్ పడాల్సి వచ్చింది? ఏబిఎన్ స్పెషల్ ఫోకస్ లో చూద్దాం. ఒకే రాష్ట్రం, ఒకే కూరగాయ, కానీ రెండు చోట్ల రెండు ధరలు. రైతు పండించిన టమాటాను ఒక దగ్గర కిలో 3 రూపాయలకు కూడా కొనేవారు లేక రైతులే రోడ్డుపై పడేస్తున్నారు. మరో చోట అదే టమాటా కిలో 22 పలుకుతోంది. మరి రైతు దగ్గర 3 రూపాయలు ఉన్న టమాటా రైతు బజారుకు వచ్చేసరికి ఇంతలా ఎందుకు పెరుగుతోంది? ఈ మధ్యలో ఏం జరిగింది? మరి రైతుకు ఎందుకు గిట్టుబాటు ధర రావడం లేదు? మరోవైపు ఉల్లి మాత్రం సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. జూన్లో కిలో 25 వరకు ఉన్న ఉల్లి ఇప్పుడు 50 నుంచి 65 పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే 70 రూపాయల వరకు పలుకుతోంది. ఒక కూరగాయ రైతును కన్నీళ్లు పెట్టిస్తుంటే మరో కూరగాయ వినియోగదారుడి కళ్లలో నీళ్లు తెప్పిస్తోంది. ప్రతి ఏడాది ఇదో సమస్య. ఎక్కడో వర్షాలు పడితే ఇంకెక్కడో పంట దెబ్బతింటే దాని ప్రభావం మాత్రం మన వంటింటిపై పడుతోంది. ఇప్పుడు మరోసారి ఉల్లి ధరలు సామాన్యుడి కళ్లల్లో నీళ్లు తెప్పిస్తున్నాయి. ఉల్లి కొయ్యకుండానే కన్నీళ్లు పెట్టించడమే కాదు, మార్కెట్కు వెళ్లగానే జేబుకు చిల్లులు పెడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా పెరిగిన ఉల్లి ధరలతో జనం బెంబేలెత్తుతున్నారు. 2 నెలల కంటే తక్కువ వ్యవధిలోనే రేట్లు దాదాపు రెట్టింపు అయ్యాయి. ధరలు అంతటితో ఆగుతాయా, ఇంకా పెరుగుతాయా అన్నదే పెద్ద ప్రశ్న. ఉల్లి ధరల పెరుగుదల వెనక ఈసారి మహారాష్ట్రలో కురిసిన వర్షాలు, పంటల్లో జాప్యం, తగ్గిన దిగుబడి, మార్కెట్కు తగ్గిన సరఫరా, ఇలా అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఖరీఫ్ ఉల్లి సాగు ఆలస్యం కావడంతో కొత్త పంట మార్కెట్కు రావాల్సిన సమయంలో రాలేదు. మరోవైపు అందుబాటులో ఉన్న నిల్వలు కూడా తగ్గిపోయి డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా లేక ధరలు ఒక్కసారిగా పైకి ఎగబాకాయి. కర్నూలు వంటి ప్రధాన ఉల్లి మార్కెట్లోనే ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఆగస్టు 20న కర్నూలు మార్కెట్లో ఉల్లి మోడల్ ధర క్వింటాల్కు 3,749 రూపాయలుగా నమోదైంది. అంటే హోల్సేల్ స్థాయిలోనే కిలోకు దాదాపు 38 రూపాయలు పలుకుతుంది. మార్కెట్కి వెళ్తే మార్కెట్లో అద్దానంగా ఉంది ఉల్లిపాయ, అయ్యా 46 రూపాయలు అంట కేజీ ఫర్ కేజీ. ఇక్కడికి వచ్చాను బయట మార్కెట్కి 130 రూపాయలు అంట కేజీ, 2 కేజీలు. అందుకని అద్దానంగా ఉన్నాయి. మా సామాన్యుడు రోజు కూరలు వేసుకునేది ప్రతిరోజు ఉల్లిపాయతో కూరలేందే లేదు. ఉల్లిపాయకి ఇంత రేటు సామాన్యులు బతకడం కష్టంగా ఉంది, తగ్గించాలని కోరుకుంటున్నా. టిఫిన్ సెంటర్ ఆనియన్స్ బాగా కాస్ట్ పెరిగింది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కస్టమర్స్ ఏంటంటే ఆనియన్ దోశ అడుగుతారు. ఆనియన్ దోశ మినిమం 40 రూపీస్ ఉంటుంది. కానీ ఇక్కడ మేము ఇంత కాస్ట్ పెట్టుకొని కస్టమర్కి 40 రూపీస్కి మేము సప్లై చేయాలంటే చేయలేము కదా. మేమే కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రతిదీ ఇంత కాస్ట్ పెట్టి కొన ఆనియన్స్ లేనిదే వంటల్లో దేంట్లో అవ్వవు. సో ఇంత కాస్ట్ కన్నా కొంచెం తగ్గితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బాగుంటుందని మా ఒపీనియన్. ఇంతవరకు కేజీ 20 రూపాయలు ఉండేదండి, ఇప్పుడు 65 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు 65 రూపాయలు అంటే ఎలా కష్టపడాలి? ఇప్పుడు కష్టపడే వాళ్ళం మేము, షాప్ రన్ చేసుకోవాలన్నా ఇప్పుడు కస్టమర్కి సప్లై ఇవ్వలేము, ఇటు ఆనియన్స్ కొనలేము. ఇక పత్తికొండలో టమాటా ధరలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. మార్కెట్కు భారీగా సరుకు రావడం, అదే సమయంలో డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ధరలు పడిపోయాయి. కిలో టమాటాకు 3 రూపాయలు కూడా దక్కని పరిస్థితి రావడంతో రైతులకు కోత, కూలీ, రవాణా ఖర్చులు కూడా గిట్టుబాటు కావడం లేదు. దీంతో మార్కెట్కు తీసుకొచ్చిన టమాటాను తిరిగి తీసుకెళ్లడం కంటే అక్కడే పడేయడం మంచిదని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి అదే టమాటా విజయవాడకు వచ్చేసరికి ధర ఎందుకు పెరుగుతోంది? ఇక్కడే అసలు ప్రశ్న. రైతు నుంచి వినియోగదారుడి వరకు టమాటా ప్రయాణంలో రవాణా, లోడింగ్, అన్లోడింగ్, మార్కెట్ కమిషన్, వ్యాపారి మార్జిన్, నష్టం వంటి అనేక ఖర్చులు చేరుతున్నాయి. పత్తికొండలో రైతుకు దక్కుతున్న ధరకు, విజయవాడలో వినియోగదారుడు చెల్లిస్తున్న ధరకు మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడుతోంది. అంటే సమస్య టమాటా ధరలో మాత్రమే లేదు,
ధర రైతు నుంచి వినియోగదారుడి వరకు ఎలా ప్రయాణిస్తుందన్నదే అసలు సమస్య. రైతు దగ్గర కిలో 3 రూపాయలు, విజయవాడ రైతు బజార్లో అదే టమాటా 22 రూపాయలవుతుంది. దాదాపు 7 రెట్ల తేడా. ఈ మధ్యలో పెరిగే ప్రతి రూపాయి భారం చివరికి వినియోగదారుడి జేబుపైనే పడుతోంది. రైతుకు మాత్రం పంట పండించిన ఖర్చు కూడా తిరిగి రావడం లేదు. ఇదే సమయంలో ఉల్లి మార్కెట్ మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. ఉల్లి సరఫరా తగ్గడంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. పంట ఆలస్యం, వర్షాల ప్రభావం, తగ్గిన దిగుబడి, మార్కెట్కు తగిన సరఫరా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే సరుకు తగ్గడం, ఇలా అనేక కారణాలు ఉల్లి ధరను పైకి నెట్టాయి. 2 సందర్భాల్లోనూ మార్కెట్ వ్యవస్థలోని అసమతుల్యతే స్పష్టంగా కనిపిస్తోంది. టమాటా రైతు పంటను అమ్ముకోలేక పొలంలోనే పడేస్తున్నాడు. ఉల్లి కొనాలంటే సామాన్యుడు మార్కెట్లో ఆచితూచి అడుగు వేయాల్సి వస్తోంది. కూరగాయల మార్కెట్లో ఇది వింత పరిస్థితి. రైతు దగ్గర ధర లేదు, వినియోగదారుడి దగ్గర మాత్రం ధర తగ్గదు. టమాటా ఎక్కువైతే రైతు కన్నీరు, ఉల్లి తక్కువైతే వినియోగదారుడి కన్నీరు. ఒకరి కన్నీరు మరొకరి దగ్గర మారకుండా రైతుకు గిట్టుబాటు, వినియోగదారుడికి అందుబాటు ధర ఉండేలా మార్కెట్ వ్యవస్థ ఎప్పుడు మారుతుంది? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఉల్లిపాయ కోస్తేనే కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. ఇప్పుడు కోస్తేనే కాదు, కొంటే కూడా కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఉల్లిపాయ ధర కేజీ 65 రూపాయలకు చేరుకుంది. 2 కిలోలు ఉల్లిపాయలు 130 రూపాయలు విక్రయిస్తున్నారు. అలాగే క్వాలిటీని బట్టి మరో 2 కిలోలు ఉల్లిపాయలు 120, 100 రూపాయల చొప్పున కూడా విక్రయిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కామన్ మ్యాన్ ఒకటే చెప్తున్నారు, రేట్లు ఈ రకంగా ఉంటే కనుక మధ్యతరగతి వాళ్ళు ఏ రకంగా బతకాలంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సుబ్బుతో లీలా, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.